ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ పిల్లర్స్ రావు. మరి ఈ రోజైతే నేను ఒక స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నాను. ఏంటంటే నార్మల్గా మనం మ్యాగీ అనగానే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. సో మరి స్కూల్ నుండి రాగానే ఏదో ఒక వెరైటీ డైలీ ఉండాల్సిందే. మరి మ్యాగీలోనే ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే నేను చూపిస్తున్నాను. నార్మల్గా ఏంటంటే చిన్నపిల్లలకి ప్రోటీన్ ఐటమ్స్ ఎంత ఇస్తే అంత బాగుంటుంది కదా. మరి వాళ్ళు ఎగ్స్ తినమంటే కొందరు డైరెక్ట్గా ఇష్టపడరు. సో మరి అలాంటిది ఎగ్ కూడా ఒక ఐటమ్ యాడ్ చేసి మంచి మ్యాగీతో మంచి ఐటమ్ మీకు చూపించబోతున్నాను. అదొక స్నాక్ ఐటమ్. ఈ ఐటమ్ చేయడానికి ముందుగా మనకు కావాల్సిన అయితే మ్యాగీ ఉంది కదా, ఒక 2 తీసుకున్నాను. సో ఉడికించి పక్కకు పెట్టాను. అండ్ మిర్చి జస్ట్ 1 తీసుకున్నాను, ఎందుకంటే నేను మిర్చి పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఉల్లిగడ్డ, టమాటో తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ తురుము. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, తర్వాత ఎగ్స్ అనమాట 2. సో ఇవి యూజ్ చేసి మనము తయారు చేద్దాం స్నాక్. సో ఫస్ట్ అయితే ఎగ్స్ని బీట్ చేసుకోవాలి మనము. సో నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ని తీసుకుంటున్నాను. చూపెట్టు. సో ఇది జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఫస్ట్ అయితే మనము ఎగ్స్ని బీట్ చేసుకున్నాము. సో చూసారు కదా, మనమైతే చూడండి ఎగ్ని ఇలా బీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ఎల్లో కలర్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో పక్కకు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నేనైతే మీకు మ్యాగీతో అని చెప్పాను కదా, ఇందాక ఫస్ట్ మనము వాటర్లో అయితే బాయిల్ చేసుకున్నాము. సో వాటర్ తీసేసి ఇప్పుడు మ్యాగీ అండి, మనము బాయిల్ చేసుకున్న మ్యాగీ. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో మీ దగ్గరికి వచ్చి పెట్టు. సో మిర్చి నేను జస్ట్ 1 తీసుకున్నాను. మిర్చి పౌడర్ యాడ్ చేస్తాను. మీకు ఓన్లీ మిర్చి ఇష్టం అయితే తీసుకోండి. సో మిర్చి ఇందులో యాడ్ చేసినాను. తర్వాత ఆనియన్స్ కూడా సో యాడ్ చేశాను కాబట్టి సో ఆనియన్స్ వేస్తున్నాను ఇందులో. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు ఒక 2 తీసుకున్నాను, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. సో టమాటా. ఇప్పుడు మనము ఇంకా అంటే చూడండి, మీకు క్యాప్సికమ్ కూడా ఉంటే అవైలబుల్, క్యాప్సికమ్ కూడా తీసుకోండి. సో ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ తినుకున్నాను అనమాట. సో క్యారెట్ కూడా నేను వేస్తున్నాను ఇందులో. ఇంకా కార్న్ఫ్లోర్ అండి, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవి ఫస్ట్ అయితే మనం మ్యాగీ ఉడకబెట్టుకుని వేసాము. మిర్చి, తర్వాత ఆనియన్, టమాటా, క్యారెట్ తురుము వేసాం కదా. ఇప్పుడు కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి. సో కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఇప్పుడు మనము ఏంటంటే మీరం అంటే మిర్చి పౌడర్, ఉప్పు, కొంచెం మసాలా వేయాలి. ఇప్పుడు ఇందులో మనం మిర్చి పౌడర్ అంటే మీరము, దాని తర్వాత సాల్ట్ మీకు సరిపడా, రుచికి సరిపడా చూసి వేసుకోండి, ఓకేనా. సో నేను ఆల్రెడీ 1 మిర్చి వేసాను కాబట్టి మిర్చి పౌడర్ లైట్గా వేసుకున్నాను. దాని తర్వాత మీ దగ్గర కనుక మసాలాస్ అవైలబుల్ ఉంటే ఎక్కువ మసాలాస్ వద్దండి, చిన్నపిల్లలకి బాగుంటుంది కాబట్టి చూసి వేసుకోండి. చికెన్ మసాలా ఉంది నా దగ్గర, అది వేస్తున్నాను. సో కర్రీస్లకు కూడా, చాలా కర్రీస్కి, మసాలా కర్రీస్కి చాలా బాగుంటుంది. సో అయిపోయింది. సో చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసాను. ఇంకేం మసాలా పౌడర్స్ నేను యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక 2 ఎగ్స్ తీసుకున్నాను కదా. సో 2 ఎగ్స్
మనం సో ఇందులో యాడ్ చేస్తున్నాను. జస్ట్ కార్న్ఫ్లోర్ ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అది క్రిస్పీనెస్ కానీ సో ఇందులో మంచిగా మిక్స్ అవ్వడానికి. సో ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మనము కలుపుకోవాలి. సో అవసరమైతే కొంచెం ఆయిల్ యాడ్ చేయండి, బట్ ఇందులోకి వాటర్ యాడ్ చేయొద్దు. మనం దీన్ని ఫ్రై చేస్తాము, సో వాటర్ యాడ్ చేస్తే బాగుండదు. సో నేను చెప్పాను కదా మసాలాలు మనకు ఎక్కువ ఏం అవసరం లేదని, ఎందుకంటే ఆల్రెడీ ఇది మీరు కనుక మ్యాగీ తీసుకున్నట్టయితే మ్యాగీ మసాలా ఉంటుంది. నేను ఇప్పి తీసుకున్నాను, సో ఇప్పి మసాలా 2 ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి 2 ఇప్పి మసాలా అయితే వేస్తున్నాను ఇందులో. సో అన్నీ అయిపోయిన తర్వాత ఈ మసాలా వేసి కలుపుకోవాలి. సో చూసారా, ఇప్పుడు మనం కలుపుకున్న ఏదైతే మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ కానీ మసాలాలు కానీ బాగా మిక్స్ అయిపోయాయి ఈ మిశ్రమంలో. ఇది జస్ట్ స్నాక్ ఐటమ్ అండి, ఈవినింగ్ పూట అయితే చాలా చాలా బాగుంటుంది. సో అంతే, ఈ మిశ్రమం చూడండి రెడీ అయిపోయింది, మొత్తం కూడా మిక్స్ అయ్యాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్. సో మనం ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం ఇది ఒక ఫ్రై అయితే ఉంది మా దగ్గర ఫ్రై ప్యాన్. సో అది పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఒక జస్ట్ ఇలా అంటే మాడకుండా ఆయిల్ వేసేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. చూడండి జస్ట్ నేను కొంచెం, సో ఈ ఆయిల్ అనేది వేడెక్కాలి. చూసాం కదా ఇప్పుడు ఆయిల్. సో ఇప్పుడు నేను ఇది మిశ్రమం ఏదైతే ఉందో నూడిల్స్ కానీ మ్యాగీ మిశ్రమం, దీన్ని చేత్తోనే మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద. జస్ట్ ఇలా నేను ప్రజెంట్ ఒక 2 అయితే వేసి చూపిస్తున్నాను. మీరు ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు. సో ఇలా చేసి కొంచెం మిడిల్లో ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, మిడిల్లో కొంచెం లోతులాగా చేసుకోండి బెటర్. సో అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే ముందుగా నేను తీసుకున్న ఎల్లో కలర్ ఎగ్ ఏదైతే ఉందో మిడిల్లో వేసుకుందాం. అంటే దీన్ని ఫ్రై చేయాలి. సో ఒక 2-3 మినిట్స్ అయితే ఉంచాము. సో చూద్దాము ఎంతవరకు వచ్చింది అని. సో ఒక సైడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం వేసేసుకుందాము. నెక్స్ట్ టైం తీసుకుంటే సరిపోతుంది. రైట్, అయిపోయినట్టే అండి. చూసారా ఇది ఫ్రై అయింది మంచి ఆయిల్లో. చూడండి మంచిగా వన్ సైడ్ అయితే బాగానే బాయిల్ అయిపోయాయి. సో జస్ట్ ఒక 2 మినిట్స్, ఇన్ కేస్ మీ దగ్గర ఇది మూత ఉంటే జస్ట్ 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మాడుతుంది అని చెప్పేసి అయితే ఏం భయం అవసరం లేదు, బాగుంటుంది. మ్యాగీ ఎలాగైనా బాగుంటుంది కదా. సో మనకి ఎగ్ అయితే అందులోనే ఉడికిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూసారా. అందుకే పిల్లలు చూడగానే నచ్చేసి తింటారు అన్నది అదే. మీ దగ్గర ఇంకేదైనా కూరగాయలు వెజిటబుల్స్ ఉంటే యాడ్ చేసుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్సికమ్ కానీ ఇంకా కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఏ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. బట్ ఏంటంటే ఇది ఎక్కువ మనం బాయిల్ అయితే ఏమి ఎక్కువ చేయట్లేదు వెజిటేబుల్స్ కాబట్టి చూసి ఏవైతే త్వరగా బాయిల్ అవుతాయో చేసుకోండి. సో వెజిటేబుల్స్ అయితే వేసేటప్పుడు ఏవైతే బాగా బాయిల్ అవుతాయో అవే వేసుకోండి, ఓకేనా. చూద్దాం, నేను నెక్స్ట్ సైడ్ కూడా తిప్పుకుంటున్నాను. మనకి ఆయిల్ ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ 1 వేసుకుంటే చూసారా, వావ్ చాలా బాగుంది. ఇప్పుడు అయింది, ఈ ఎగ్ ఉడికినట్టే. సో నేను జస్ట్ మళ్ళీ ఒక్కసారి నైస్ డన్, ఆల్మోస్ట్ ఒక్క 2 మినిట్స్ ఉంచేసి తీసుకోవడమే అండి. సరే, వావ్ ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఎగ్ కూడా మంచి ప్రోటీన్ ఐటమ్స్ చూడండి, ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు అయితే చాలా బాగా తింటారని చెప్పొచ్చు. వావ్ చూసారు కదా, స్మెల్ అయితే మస్తు వస్తుంది చెప్పాలంటే. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీకోసం సెకండ్ సైడ్ కూడా నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో, చూడగానే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. మరి తీసేద్దాం, ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. చూడండి మన మరి నూడిల్స్ విత్ ఎగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి, తినడమే. చూసారా, వావ్ వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. చూసారా మన వేడి వేడి నూడిల్స్ ఎగ్, యూనో ఎగ్ ఏమని చెప్పాలి వీటి పేరు అంటే, నూడిల్స్ విత్ ఎగ్ స్నాక్స్ అని చెప్పాలి. వావ్ కలర్ఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు దీన్ని వేడి వేడిగా మనం తినేయడమే. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఎగ్. సో రొటీన్గా కాకుండా ఎప్పుడు ఆమ్లెట్ అయినా అని చెప్పేసి ఇలా సూపర్ ఉంది. మొత్తం నేనే తినేస్తా కావచ్చు, మా ఇంట్లో వాళ్ళకైతే ఏముంచా అనిపిస్తుంది. చూసారు కదా, మరి ఇప్పుడే ఒక స్నాక్ ఐటమ్ అయితే చూపించాను. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలంగాణ పిల్లస్ సౌ, and also click on bell icon.